నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్. నన్ను చాలా మంది పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు నన్ను. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే అందరికీ వచ్చేస్తున్నాయి నీ పెయిన్స్. సో, ఏం చేయాలి? ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి? నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మరి వెయిట్ లాస్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ ఎలా చేసుకోవాలి? చేసుకోవచ్చా? లేదా? ఇలాంటివి చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు నన్ను. ఫస్ట్ చూడండి, మనకి ఏదైతే పెయిన్ ఉందో ఫస్ట్ అది తక్కువ చేసుకోవాలి. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకోసం సెపరేట్‌గా ఓన్లీ క్రాష్ కోర్సుల్లాగా కూడా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశ్యం ఉంది. ఏదో బిజినెస్ లాగా కాదండి. జస్ట్ ఫర్ అందరూ నన్ను బతిమలాడుతున్నారు. ఓన్లీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. ఒకసారి తీసుకోండి అని. సో, దాని మీద కూడా నేను ఒకవేళ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తాను సూన్‌లోనే. సో, కింద చూపిస్తున్న నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ చేసేసేయండి. మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో, ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి మీకు. నీ పెయిన్స్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం స్ట్రెస్ ఏం చేస్తది నన్ను? స్ట్రెస్ ఏం చేస్తది? మీకు తెలుసు స్ట్రెస్ వల్ల 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొలెస్ట్రాల్‌కి, స్ట్రెస్‌కి ఏం సంబంధం? ఎందుకు పెరుగుతుంది? వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం? ఇంకా అనేక ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? దాంట్లో ఒకటి ఏదైనా పెయిన్ కూడా. ఇక్కడ ఎక్కువ స్ట్రెస్, ఇక్కడ ఎక్కువ ఇబ్బంది. సో, స్ట్రెస్ కూడా కంపల్సరీ మేనేజ్ చేసుకోండి. ప్రాణాయామం కంపల్సరీ చేసుకోవాలి. ప్రాణాయామం అయితే కూర్చొని చేసుకోవచ్చేదే కదా! మీరెక్కడున్నా సరే ఒక 5 మినిట్స్ సరిపోతది. నాడీ శోధన ప్రాణాయామం డైలీ చేసుకోండి. కంపల్సరీ ఓం మంత్ర మెడిటేషన్ చేసుకోండి. రిలాక్సింగ్‌గా ఉంటది బాడీకి. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఎలా పడుకుంటున్నారు? అది కూడా ఇంపార్టెంట్. సో, పడుకునే పొజిషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కొంతమందిది డైలీ ట్రావెలింగ్ ఉంటది. ఆ డైలీ ట్రావెలింగ్ ఉన్నప్పుడు కూడా మీరు ఎంతసేపు ట్రావెల్ చేయాల్సొస్తుంది? మీకు ఇబ్బంది స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సొస్తది. ఇప్పుడు మనం చేసే ఎక్సర్‌సైజెస్ కంపల్సరీ డైలీ చేసుకోవాల్సిందే. ఇలాంటివి చాలా ఉంటాయి. ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ ఉప్పు తినడం, ఎక్కువ నూనెలు తినడం ఇలాంటివి కూడా ఆబ్వియస్లీ మంచిది కాదు. సో, ఫుడ్ మీద కూడా కంపల్సరీ శ్రద్ధ పెట్టాలి. వీటితో పాటు ఇప్పుడు మనం చూపించే ఎక్సర్‌సైజ్ ఏదైతే ఉన్నాయో డేలో ఒక 3 ఆర్ 4 టైమ్స్ కూడా చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇబ్బంది అయితున్నా సరే ఏం పర్వాలేదు. ఆ నెగ్లిజెన్స్ మంచిది కాదు. అంటే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఒక ప్రాబ్లమ్ వచ్చింది. కాసేపు తిరిగియండి. కాసేపు లేచి నడవండి. మీరు కూర్చొని చేసే పనుంది. ఎవ్రీ 1 హవర్‌కి ఒకసారి కంపల్సరీ ఒక 5 నిమిషాలైనా వాకింగ్ తీసుకొని మళ్ళా కూర్చోండి. లేదా కంప్లీట్ నిల్చొనే పని చేస్తున్నారు. అబ్బా! ఈ పని అయిపోయాక కూర్చుంటాంలే అని చాలా మంది హౌస్ వైఫ్స్ అనుకుంటుంటారు. లేకపోతే ఇంకెవరైనా అబ్బాయిలైనా సరే, సరే ఈ పనైతే అయిపోనిలే కూర్చుంటాం తర్వాత. అది కూడా మంచిది కాదు. ఇబ్బందొస్తుంది అంటే మీ బాడీ మిమ్మల్ని రెస్ట్ అడుగుతుందని అర్థం. మన బాడీ చెప్పినట్టు మనం వింటేనే బాడీ కూడా మనం చెప్పినట్టు వింటుంది. లేకపోతే మన బాడీ కూడా మన మాట వినదు. దాని మాట కూడా మనం వినాలి కదా! సో, వినండి. సో, వీటితో పాటు డైలీ మార్నింగ్ లేవగానే కంపల్సరీ స్ట్రెచెస్ చేసుకోండి. మీకు ఆ డే అంతా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో, ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నారు. కొంతమందికి ఇలా కింద కూర్చోరాదు. కిందనే కూర్చోవాలని ఏం లేదు. మీరు చైర్‌లో అయినా కూర్చోండి. లేదు మొత్తం బ్యాక్ సపోర్ట్ తీసుకొని బెడ్ మీద అయినా కూర్చొని మీకు ఎలా వీలవుతే అలా. బికాజ్ అన్ని ఏజ్ వాళ్ళకొస్తుంది. ఒకే ఏజ్ గ్రూప్ అనేది లేదు. సో, మీ కంఫర్ట్‌ని బట్టి. బట్ స్పైన్ మాత్రం స్ట్రెయిట్ పెట్టాలి. స్పైన్ స్ట్రెయిట్ లేకుండా ఇప్పుడు ఇలా నేను పెట్టాననుకోండి, చూడండి నా పోస్చర్ ఎంత రాంగ్ ఉండిపోయింది. సో, పోస్చర్ రాంగ్ ఉంటే వేరే ఇబ్బందులొస్తాయి. అండ్ పోస్చర్ ఇప్పుడు ఈ స్పైన్ స్ట్రెయిట్ అనేది ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను. స్పైన్‌కి బ్రెయిన్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎక్కువ స్ట్రెస్, ఇక్కడ ఎక్కువ స్ట్రెస్. దాంతో పాటు మీరు ఇలా కూర్చున్నప్పుడు ప్రాణ అనేది ఫ్లో అవ్వదు. ఎనర్జీ అనేది పాస్ అవ్వదు. సో, మనకి కంపల్సరీ ఎనర్జీ పాస్ అవ్వాలి. మీరు ఎక్కడ కూర్చున్నా వెనకాల సపోర్ట్ తీసుకోండి. ఒక పిల్లో వేసుకోండి లేదా ఏదైనా సపోర్ట్ అయితే తీసుకోండి. 2 కాళ్ళు ఇలా దూరం పెట్టేసుకొని, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్లోలీ ఇలా స్ట్రెయిట్ తీసుకొని, స్లోలీ నీ రొటేషన్స్ తీసుకోండి. ఇలా ప్రాపర్ రొటేషన్స్ 5 టైమ్స్. ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా తీసుకోండి. ఇలా స్లో మూమెంట్స్. స్లోలీ ఇటు సైడ్ పెట్టేసుకొని సేమ్ దీని మీద కూడా రిపీట్ చేసేసుకోండి. ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్. నార్మల్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకుంటూ కాన్సంట్రేషన్ అంతా మొత్తం మనం చేసే మూవ్‌మెంట్ మీదనే ఉండాలి. ఇలా స్లోలీ మళ్ళీ కింద పెట్టేసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ ఉందా లేదా చూసుకోండి. నీ స్ట్రెయిట్ ఉందా లేదా చూసుకోండి. 2 చేతులు ఇలా వెనకాల తీసుకోండి. ఇలా ఉండకూడదు. ఇలా పెట్టుకుంటారు చాలా మంది, నేను చూస్తాను పెద్దవాళ్ళు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా పెట్టుకొని చేస్తుంటారు ఇలా. ఇప్పుడు మీరు ఇలా ఉంది. ఈ కింద పొజిషన్ మాత్రమే చూసుకుంటున్నారు. మరి పైన పొజిషన్ చూడండి ఎంత రాంగ్ ఉంది. నా షోల్డర్స్ అంతా ఎలా అయిపోయాయి. నా బ్యాక్ ఎలా ఉంది. సో, మరి రాంగ్ కదా. ఎప్పుడైనా సరే ఇలా దగ్గరికి తెచ్చుకొని స్పైన్ స్ట్రెయిట్ ఉండాలి. ఇలా ఉండి స్లోలీ ఇలా టోస్ ఇన్హేల్, అవుట్ ఎక్స్‌హేల్. ఇక్కడ ఒక 2 సెకండ్లు మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్‌హేల్, ఇన్, అవుట్.
ఇలా. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ మినిమమ్ తీసుకొని డైలీ మార్నింగ్స్ కూడా కంపల్సరీ స్ట్రెచెస్ చేసుకోండి. ఇప్పుడు ఊరికే కమ్యూట్ చేసేవాళ్ళు, అంటే ఊరికే ట్రావెలింగ్‌లో ఉన్న, ఊరికే వర్క్ ఫ్రమ్ హోమ్, నిల్చొని, కూర్చొని ఏదున్నా సరే ఇవి ఒక 2-3 హార్స్‌కి ఒకసారి స్ట్రెచెస్ కూర్చొని దగ్గర కూడా చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ సేమ్ ఇలానే పెట్టేసుకొని స్లో మూమెంట్స్‌లో ఇలా రొటేషన్స్ తీసుకోండి. ఇలా. రివర్స్ డైరెక్షన్ కూడా తీసుకోండి. ఇలా. మంచి స్ట్రెచ్ రావాలి మనకక్కడ. వెరీ గుడ్. స్లోలీ ఇలా వచ్చేస్తుంది. స్లోలీ ఇప్పుడు మళ్ళీ బయటకి, స్లోలీ లోపలికి మళ్ళీ ఒకసారి కొంచెం స్పీడ్‌లో ఇలా. సేమ్ ఇది కూడా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. మనకు అక్కడ ఆల్రెడీ రిలాక్సింగ్‌గా ఉంటది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నా లెఫ్ట్‌ని కూడా కొంచెం సారి నా బాబు ఒకసారి బాగా గట్టిగా కొట్టడం వల్ల బాగా పెయిన్ వచ్చింది. నాకు బాగానే ఇబ్బంది అయింది. ఆల్ దీస్ ఆసనాస్ వల్ల నేను రెగ్యులర్ యోగా కూడా చేస్తాను. అన్నీ చేస్తాను. ఈ ఆసనాస్ బాగా చేసేసరికి నాకు ఆ పెయిన్ చాలా చాలా రిలాక్సింగ్‌గా వచ్చింది. అందుకని ఇంకా ఎక్కువ చెప్తుంటాను నేను మళ్ళీ. ఇవన్నీ కంపల్సరీ చేసుకోండి, మనకి బాగా రిలాక్సింగ్‌గా ఉంటది అని. ఇవి 2 అయిపోయాక కూడా స్లోలీ ఇప్పుడు ఇలా ఉందా, ఇలా పైకి తెచ్చేసుకొని ఇలా దగ్గరికి తీసుకోండి. స్లోలీ మళ్ళీ దూరం. స్లోలీ మళ్ళీ దగ్గరికి, ఇలా దూరం. ఇన్హేల్ చేసుకుంటూ దగ్గరికి, ఎక్స్‌హేల్ దూరం. ఇలా. ఇప్పుడు దూరం తీసుకొని స్లోలీ ఇక్కడ ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇలా తీసుకోండి. ఇన్, అవుట్. మళ్ళీ స్లోలీ రిలాక్స్. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే. ఇలా దగ్గరికి ఇన్హేల్, ఎక్స్‌హేల్. ఇలా. ఇప్పుడు 2 పైకి కొంచెం తీసుకొని ఇలా పైకి, కిందికి, ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి. స్లోలీ మళ్ళీ రిలాక్స్ చేసేసుకోండి. స్లోలీ ఇలా పడుకున్న దగ్గరే స్లో మూమెంట్స్‌లో స్టార్ట్ చేయండి. ఏ మూమెంట్ ఇవ్వకుండా ఉండడం కూడా మంచిది కాదు. మనకు ఆ మూమెంట్ అవ్వాలి, మనకు ఆ లూబ్రికేషన్ కావాలి. సో మూమెంట్స్ కంప్లీట్ ఇవ్వకుండా ఉండకండి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ కంపల్సరీ ఇవ్వండి. స్లోలీ స్టార్ట్ చేయండి. ఇలా స్లో సైకిల్స్ తీసుకోండి. జస్ట్ 5 టైమ్స్‌తో స్టార్ట్ చేయండి. క్లాక్ వైస్, రివర్స్ డైరెక్షన్ కూడా 5 టైమ్స్ క్లాక్ వైస్. ఇలా. ఎక్సలెంట్ కదా. స్లోలీ ఇలా పైకి వచ్చేసి మళ్ళీ కిందికి కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి. లెగ్స్ ఇప్పుడు మొత్తం స్ట్రైట్ తీసుకోండి. దీన్ని అష్టికాసన్ అంటారు. ఇది నీ పెయిన్స్కి, బ్యాక్ పెయిన్కి కూడా చాలా మంచిది ఈ పొజిషన్. ఈ ఆసన స్టిక్ పోజ్. ఇలా దగ్గరికి కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని స్లోలీ ఇక్కడ టోస్ ఇన్, ఇక్కడ టోస్ అవుట్. ఇలా కంప్లీట్ స్ట్రెచ్ చేసేసేయండి. మళ్ళీ సేమ్ టోస్ ఇన్, టోస్ అవుట్. ఇక్కడ స్లోలీ ఒక 5 టైమ్స్ అలా తీసుకున్నాక రొటేషన్ స్టార్ట్ చేయండి. ఇలా ఇలా స్లో మూమెంట్స్ తీసుకోండి. స్లోలీ రివర్స్ డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసుకోండి. ఇలా స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఎప్పుడైనా సరే సైడ్కి తిరిగి లేవాలి, ఇమీడియట్లీ ఫార్వర్డ్ నుంచి లేవకూడదు. ఎస్పెషల్లీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మీరు ఎప్పుడు పడుకున్నా సరే సైడ్కి తిరిగి ఇంకొక చేయి సపోర్ట్ తీసుకొనే లేవాలి. ఇవన్నీ రెగ్యులర్ చేసుకోండి. ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఒకసారి మీకు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను సయాటికా పెయిన్ ఇలాంటివి ఉంటే క్లాసెస్లో తీసుకోం. బట్ కొంతమంది చెప్పకుండా జాయిన్ అవుతారు, కంప్లీట్ సయాటికా ప్రాబ్లం అంతా కూడా పోతుంది. బికాజ్ వాళ్ళది ఒక టైప్ ఆఫ్ పెయిన్ అనమాట. సో మీరు ఒకసారి ఏదైనా చేసి చూడండి. ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్లీ ఆపేసేయండి. లేదు అంత బాగుంది, సెట్ అంది, ఏం అనిపించట్లేదు అనుకుంటే మీరు స్లోగా అది కూడా అన్ని చేసుకోవచ్చు. సో ఒకసారి చేసి చూడండి. ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్లీ ఆపేసేయండి. లేదు ఇబ్బంది ఏం లేదనుకుంటే స్లోలీ చేసుకోవచ్చు. ఏదైనా అంతే, బాడీని బట్టి మనం బిహేవ్ చేసుకోవాలి. అప్పుడే అది కూడా మన మాట వింటుంది. ఈ మాట మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, 100% నవ్వుతూ ఉండండి. స్ట్రెస్ తక్కువ చేసుకోండి. ఈ పెయిన్స్ కూడా ఆటోమేటికలీ చాలా తక్కువ అవుతాయి. వాకింగ్ కూడా వెళ్ళండి, స్లో వాకింగ్ తీసుకోండి. ఏదో ఆలోచిస్తూ ఎక్కడో చేతులు పెట్టుకొని అలా కాకుండా ఫోన్ చూస్తూ అలా వాకింగ్ చేయకండి. మీరు చేసే 10 నిమిషాలు వాకింగ్ అయినా సరే బాడీ మీద దృష్టి పెట్టుకొని చేయండి. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది.